హలో ఎవ్రీవన్. 5 డేస్ వెళ్తే ఏం బాగలే ఫ్రెండ్స్ నాకు. నేను అంటే దేవుడి రూమ్ ఉంది కదా! పూజా రూమ్‌కి పోతే చాలా డస్ట్ పైనంతా డస్టే ఉంది. ఇది నిన్నటిది లాగ్ ఇది. ఇంగా పైనంతా డస్ట్ ఉంటే నేను చైర్ ఏసుకొని ఆ డస్ట్ అంతా తీస్తా ఉన్నాను. తీసి ఆ పక్క, ఈ పక్క గోడ ఉంది కదా! గోడకి టైల్స్ వేరే బాగా క్లీన్‌గా తుడవాలి. దానికి ఒక క్లాత్ పెట్టాలి. నెక్స్ట్ ఈ ఫోటోలో ఉంది కదా! ఫోటోలో వచ్చేసి దానికి ఒక క్లాత్ పెట్టుకున్నాను. రెడ్ కలర్ కాటన్‌ది. క్లీన్‌గా తుడిసి ఇంకా పసుపు వచ్చేసి ఒక బౌల్‌లో ఏసి నీళ్ళు పోసి బాగా కలిపి పసుపు పెట్టాలి ఫస్టు. అని తర్వాత ఈ కుంకుమ ఉంది కదా! కుంకుమ ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను. సింపుల్‌గా పెట్టుకోవాలి. ఆడంతా లక్ష్మీదేవి కాడ పైన కుండలో డబ్బులు వచ్చేటట్టు ఉంది కదా! దానికంతా పెట్టుకుంటే మీరు పెట్టుకోండి. నేను సింపుల్‌గా అట్లా పెట్టుకుంటా ఉన్నాను. నెక్స్ట్ శివప్ప, పార్వతి వాళ్ళది ఫోటో ఇట్లే ఫస్ట్ పసుపు పెట్టుకుంటే అని తర్వాత కుంకుమ పెట్టుకుంటే నిలబడద్ది. నేను శివప్ప ఉన్నాడు కదా! ఆయనకొచ్చి ఒట్టి పసుపే పెట్టుకుంటా ఉన్నాను. కుంకుమ పెట్టుకుంటే హీట్ అవుతది. అందుకనేసి పార్వతికి పసుపు, కుంకుమ, గణేషకి పెట్టుకుంటా ఉన్నా ఇట్ట. సోలంకి వచ్చేసి పసుపు, కుంకుమ పెట్టుకుంటా ఉన్నాను. ఒక్కొక్క ఫోటోకి ఇట్లా తీసుకొనేసి ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను. బాగుంటది. ఇట్లా మనం అలంకారం చేసి దండం పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందరూ అంటారు గుడిలో పోయినప్పుడు నువ్వు వచ్చేసి హారతి తీసుకోకూడదా అనేసి. గుడిలో పోతాము మళ్ళీ ఎన్ని గ్యాప్మే ఉండదు మనకి. సరే అనేసి నేను ఆన్లైన్లోనే బుక్ చేసి ఇట్లా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవికి ఆ రోజంతా నేను ఫాస్టింగే ఉండేది. ఫాస్టింగ్ ఉండి ఇట్లా చెయ్యాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ పోసి ఇట్లా పోసుకున్నాను. అనేక వచ్చేసి పాలు, పసుపు, అనక కుంకుమ, మళ్ళీ ఇంకొకటి నీళ్ళు దాంట్లో వచ్చేసి రోజ్ పూలు వేసి ఇట్లా అభిషేకం చేసినాను. చేస్తే 5 రకాలు చేయాలి. మళ్ళీ 3 రకాలు చేయాలి. నేను 5 రకాలు చేసినాను. నీళ్ళు, పాలు, మళ్ళీ నీళ్ళు రోజ్ పూలు వేసినాను. మళ్ళీ పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు 5 రకాలు అయితే చాలు తల్లికి. ఇది నేను అక్కడ మిషన్ ఉంది బట్టలు కుట్టేది. ఆ మిషన్లో వచ్చేసి తల్లికి వచ్చేసి నేను ఇట్లా పావడా దావాని మాదిరిగా కుట్టిన లేస్ వేసి డిజైన్గా ఉంటుంది బాగుంటుంది అనేసి తల్లికి పసుపు కుంకుమ పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పసుపు పూయాలి. పూసి తర్వాత కుంకుమ ఉంది కదా, కుంకుమ పెడితే బాగా నిలబడద్ది తల్లికి. చేతులకి అంతా అట్లా పెడతా ఉన్నాను. చేస్తే బాగా చెయ్యాలి పూజ. అంటే మన కాడ ఏముందో అట్లా పెడతాము. చూడండి ఇది యాక్చువల్లీ ఈ తల్లి నేను తీసుకున్నాను. ఎప్పుడు అయింది ఒక 20 years ఏమో అయింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ 8 months. మా ఇంటికాడ వచ్చేసి ఒక గుడి ఉంది కెంఫోర్ట్ అనేసి. మా హస్బెండ్ మా నాన్నది పిలుచుకొని పోయినారు. మేము ఇద్దరం పోయినాము. పోతే 3 దేవుళ్ళు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, కృష్ణ, మళ్ళీ ఈ తల్లి లక్ష్మీదేవి. ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామిని తీసుకుందామా అనుకొని మనసులో ఉన్నాను. ఈ తల్లిని చూసి వెళ్ళిపోయి ఈ తల్లి బాగుంది మహాలక్ష్మి, కొంచెం ఇంటికి వచ్చినా చేంజ్ అవుతుందేమో అంటే అట్లా తీసుకున్నాను. తీసుకొని ఎక్కడెక్కడికో పోయింది ఆ తల్లి. లాస్ట్కి మంది అనేది మనకు వస్తుంది ఆ తల్లి. అట్ట స్టోరీ ఆ తల్లిది, లక్ష్మీదేవి అమ్మది. చూడండి ఆ గోవు మాత ఉంది. నేను అది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసినాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అయింది